యూకో బ్యాంక్ తన 91వ బ్రాంచ్ను రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్షా కోట్ల గ్రామంలో ప్రారంభించారు. డిఎఫ్ఎస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ ఎం నాగరాజు, ఐఏఎస్ యూకో బ్యాంక్ ఎండి అశ్విని కుమార్తో కలిసి బ్యాంకును వర్చువల్గా ప్రారంభించారు. హైదర్షా కోట్ల పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించాలన్న సదుద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందని యూకో బ్యాంక్ డీజీఎం శ్రీకాంత్, బ్రాంచ్ మేనేజర్ స్వాతి తెలిపారు. యూకో బ్యాంక్ ద్వారా అన్ని రకాల లోన్ సదుపాయాలు పొందొచ్చని తెలిపారు. యూకో బ్యాంక్ పూర్తిగా డిజిటలైజేషన్ బ్యాంక్ అని, ఒక్కసారి వినియోగదారుడు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు, ఆ తర్వాత కస్టమర్ బ్యాంకుకు రాకుండానే తన మొబైల్ యాప్ ద్వారా బ్యాంక్ అందించేటువంటి అన్ని రకాల సేవలను పొందవచ్చని తెలిపారు. వినియోగదారులు బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు యూకో బ్యాంక్ 83వ వ్యవస్థాపక దినోత్సవం సెలబ్రేట్ చేస్తుందండి. సో ఈ సందర్భంగా పాన్ ఇండియా యూకో బ్యాంక్లో 40 బ్రాంచులు మేము ఓపెన్ చేస్తున్నాము. ఇట్ ఈస్ వర్చువల్గా ఓపెన్ చేస్తున్నారండి. డిఎఫ్ఎస్ సెక్రటరీ మిస్టర్ ఎం నాగరాజు గారు అండ్ మా ఎండి అండ్ సిఇఓ మిస్టర్ అశ్విని కుమార్ గారు హెడ్ ఆఫీస్ నుంచి. సో ఇక్కడ మేము ఈ సందర్భంగా ఒక బ్రాంచ్ సన్ సిటీ బండ్లగూడ జాగీర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇది మాది 91st బ్రాంచ్ అండి మా జోన్కి. ఇక్కడ ఈ కాలనీ వాసులకి సన్ సిటీ బండ్లగూడ, జాగీర్ అండ్ హైదర్షా కోట్లో ఇక్కడ బ్యాంక్స్ తక్కువ ఉన్నాయండి. సో ఇక్కడ మెరుగైన సేవలు అందజేయడానికి మేము ఇక్కడ బ్యాంక్స్ ఓపెన్ చేస్తున్నాము అండ్ మెరుగైన సేవలు అందరికీ అందజేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మా యూకో బ్యాంక్ బ్రాంచ్ సన్ సిటీ బండ్లగూడలో ఓపెన్ అవుతుంది. దీనికి నేను బ్రాంచ్ హెడ్ని. ఈ చుట్టుపక్కలలో ఎక్కడ బ్యాంక్ బ్రాంచెస్ లేనందువల్ల మా బ్రాంచ్ ఇక్కడ ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తామని అనుకుంటున్నాము.